ప్రభు మేడగదిలో ఒక గోధుమ రొట్టె పట్టుకుని ఇది మీ కొరకే నలగు కొట్టబడుచున్న నా శరీరం అన్నావు. అవును ప్రభు, పరమను విడిచి లోకానికి వచ్చావు. మా అందరి పాప శాపముల కొరకే, అతిక్రమ క్రియల కొరకే వెలివేయబడ్డావు. ఆయన కొట్టబడ్డావు, తృణీకరించబడ్డావు. సొగసైన స్వరూపమైన లేని వారిగా మా కొరకు నలగొట్టబడ్డావు. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు సహించు. నిన్ను జ్ఞాపం చేసుకోవడానికి ఈ రొట్టెను స్వీకరిస్తున్నాను. అయినా కనికరించండి. అలాగనే భోజనం అయిన తర్వాత గిన్నెలు పట్టుకోండి. ఇది మీ కొరకే చిందించబడుచున్న నా రక్తములైన క్రొత్త నిబంధన అన్నారు. అవునయ్యా, నేను వ్యక్తి బంగారంలో చేయి వస్తువు చేత మేము విమోచించబడలేదు. అమూల్యమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మేము విమోచించబడుతున్నారని వాక్యం చెప్పినట్లుగా ఈ రక్తం అమూల్యమైందని, ఈ రక్తము ద్వారా మా పాపానికి విమోచన కలుగుతుందని దేవస్ ఆనాడు మా కొరకు రక్తం చిందించావని, దేవస్ ఈ రోజు మా రక్షణార్థమై నీ రక్తం చిందించావని విశ్వసిస్తూ స్వీకరిస్తున్నాం. ఏ రక్తం దేవస్ భూమి మీద నుండి నీకు ఎలాగైతే మొరబెడుతుందో ఇప్పటికీ దేవ నీవు కాల్చిన రక్తం మా కొరకు మొరబెడుతుంది మా రక్షణార్థమై. కాబట్టి ప్రభు నేను విజ్ఞాపం చేసుకోవడానికి ఇది నీ రక్తంగా స్వీకరిస్తున్నాను.